సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురైంది. ఈడీ అధికారులపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లపై కోర్టు స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈడీ విచారణలో తన పరిధిని అతిక్రమించిందని రాష్ట్ర పోలీసులు అధికారులపై కేసులు నమోదు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది. దాంతోపాటు ఐపాక్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఫుటేజ్ను భద్రపరచాలని, ఫైల్ చోరీ కేసులో సాక్ష్యాలకు రక్షణ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐపాక్ కార్యాలయం, డైరెక్టర్ ప్రాంగణంలో సోదాలు జరిపేటువంటి సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను మమతా బెనర్జీతో పాటు ఇతర అధికారులు లాక్కున్నారని, అనంతరం బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను ధ్వంసం చేశారని అన్నారు. మమతా బెనర్జీ ఐపాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఇలాంటి వైఖరి కేంద్ర సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తుందని, ఈడీ చట్ట ప్రకారమే పనిచేస్తోందని తుషార్ వాదించారు. సీనియర్ లాయర్ కపిల్ సిబల్ ఈడీ పిటిషన్ను వ్యతిరేకించారు. ఈ కేసును మొదట కోల్కతా హైకోర్టు విచారించాలన్న ఆయన, సోదాలకు సంబంధించిన వీడియో రికార్డింగ్, డిజిటల్ పరికరాలను సీఎం మమతా బెనర్జీ తీసుకెళ్లారనేది అబద్ధమని కపిల్ సిబల్ వాదించారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈడీ దర్యాప్తును అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని బెంగాల్ సీఎం మమతతో పాటు పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.